వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పల్నాడు పర్యటన చుట్టూ ఎన్ని వివాదాలు, ఏ విధంగా పోలీసులు అడ్డగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, అసలు కరోనాకు మించి ఏ విధంగా వీళ్ళు రెస్ట్రిక్షన్స్ పెడుతూ ఉన్నారు. 100 మంది మాత్రమే జగన్ వెంబడి ఉండడం సాధ్యమా? జగన్ వెహికల్ కాకుండా మిగతా 4 వాహనాలు మాత్రమే ఉండడం సాధ్యమా? జగన్ ఎక్కడికైనా ఒక పర్యటన పెట్టుకోనని కాదు, రోడ్డు మీద వెళ్తూ ఉన్నా ఎక్కడైనా కనుక జగన్ వస్తున్నాడు అని తెలిస్తే ఆ రోడ్లో వెళ్తున్నాడు అంటేనే జనమందరూ రోడ్డు మీద గుమిగూడేసి జగన్ కాసింత బయటకు వచ్చి కారులో నుంచి దిగి నవ్వుతూ ఇట్లా అభివాదం చేస్తేనే వాళ్ళు పక్కకు జరుగుతారు. ఆ స్థాయి క్రేజ్ ఉన్న నేత. ఆయన వస్తున్నాడు అంటే ఎంత జనం వస్తారు ఏంటి అని ఇంటెలిజెన్స్ నివేదికలు కొని తెప్పించుకొని పోలీసులు రక్షణ కల్పించాలి. అది పోలీసుల విధి. ఎంతమంది వస్తారని చెప్పి వైసీపీ వాళ్ళని అడిగితే అది ఇంతమంది రావచ్చు అని వాళ్ళు చెబుతారు. వాళ్ళు చెప్పిన దానికన్నా ఎక్కువే వచ్చే అవకాశం ఉంది అని పోలీసులు ఒక అంచనాతో భద్రత కల్పించాలి. వాళ్ళ విధి అది. ఆ వ్యవస్థ పనిచేయాల్సిందే దానికోసం. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు చెప్పినట్లా ఆడడం కోసం కాదు. వీళ్ళు పనిచేసేది మేము చేసిండేదే పోలీస్ వ్యవస్థ మా ఇష్టరీతిని అనుకుంటే కాలం ఎప్పుడో సరే సమాధానం చెప్పే తీరుతుంది. ఇప్పుడు వీళ్ళందరూ రిస్ట్రిక్షన్స్ పెట్టడం ఏంటి, అనుమతి లేకపోవడం ఏంటి, వస్తే 100 మంది ఏంటి, 4 వెహికల్లే ఏంటి, ఏదో సోషల్ మీడియాలో ఒకరు ఇద్దరు పెట్టుకొని పోస్టులు పెట్టుకొని ఎస్పీ మీడియా సమావేశం ఏంటి, అటువంటి వాళ్ళ మీద కన్నేసి ఉంచాలి. అదే కదా పోలీసుల పని. ఎవడో రెచ్చగొడుతూ ఉంటే రెచ్చగొట్టే వారి మీద దృష్టి పెట్టాలి. ఎక్కడన్నా అల్లరి మూకలు ఏమన్నా కనుక ప్రవేశిస్తాయేమో అటువంటి వాళ్ళ మీద నిశ్చితంగా గమనించాలి. ఇవన్నీ వదిలిపెట్టేసి జగన్ను రానికూడదు, జగన్కు పర్మిషన్ లేదు, జగన్ దగ్గర 100 మంది, ఇవన్నీ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కవ్వింపు చర్యలకు పాల్పడేట్లు చేయడమే కదా, రెచ్చగొట్టడమే కదా, కవ్వించడమే కదా. అలా కవ్వించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మరీ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తూ ఉంటారు. అలా కవ్వించినప్పుడే ఆయన ఇంకా యాక్టివ్గా పనిచేస్తుంటారు. కవ్వించినప్పుడు ఆయన మరింత మొండిగా ముందుకు వెళ్తూ ఉంటారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ జీవితాన్ని గమనించిన ఎక్కడైనా కనిపిస్తూనే ఉంటుంది. పోలీసులు ఎప్పుడైతే పర్మిషన్ లేదన్నారో, 100 మందికి మించి రావద్దు అన్నారో, 4 వెహికల్కి మించి ఎక్కువ ఉండొద్దు అన్నారు, అసలు జగన్కి మేము పర్మిషన్ ఇవ్వడం లేదన్నారు అని గంట తిరగకముందే వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రకటన వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి షెడ్యూల్ రిలీజ్ చేశారు. ఎవరు వద్దన్నా ఎవరు కాదన్నా మేము వచ్చే తీరుదాం. ఒక కార్యకర్త చనిపోతే పరామర్శించే హక్కు ఆ పార్టీ అధ్యక్షుడికి లేదా? ఒక మాజీ ముఖ్యమంత్రి క్షేత్రస్థాయికి వెళ్ళే ఆ రైట్ లేదా? అవును, 30,000 మంది జనం వచ్చారు అని పోలీసులు చెబితే 30,000 మంది జనం మధ్య జగన్మోహన్ గారికి భద్రత కల్పించే అంత కెపాసిటీ పోలీసులకు లేదా? మరి ఏం చేస్తున్నారు? మరి ఎవరికి భద్రత కల్పిస్తారు? వైసీపీలో సర్పంచులు ఎంపీటీసీలు ఉంటే వాళ్ళకి ఏమైనా కనుక చెరువు గన్మెన్లు ఎత్తారా? ఎవరికి భద్రత కల్పిస్తారు? పోలీసుల విధి అదే కదా. సరే, పోలీసులు కవ్విస్తున్నారు, జగను సరే మీరు కవ్వించండి, నేనైతే రేపు వస్తున్నా అని చెప్పి ఆ షెడ్యూల్ రిలీజ్ చేసేశారు. వెనక్కి పోతారా? పోరు. వెనక్కి పోయే పరిస్థితి కూడా లేదు. దీన్ని అడ్డపెట్టుకొని పోలీసులు నెక్స్ట్ ఇంకెంత కుప్పలు వందల మంది మీద కేసులు పెట్టాలి. అది ప్లాన్ బి. ప్లాన్ ఏ ఏంటి? ఇన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టాం, కనీసం వచ్చే జనాలైనా తగ్గించగలుగుతామేమో అని చెప్పి పోలీసులను ముందు పెట్టి పాలకపక్షం ఆలోచన కావచ్చు. అరే, జనాలైనా తగ్గించగలుగుతామేమో చూద్దాం, తగ్గితే మంచిదే కదా. మన ప్లాన్ అదే కదా. తగ్గకుండా ఎక్కువ మంది వచ్చారా, అరే కేసులు పెడదాం 100 మంది మీద. ఆడికి పోతే ఆడ కేసులు పెడుతూ పోతాం వైసీపీ వాళ్ళ మీద. మరి పోగా జగన్ పర్యటనలకు జనం వచ్చే తగ్గుతారేమో. ఆ 3 ఏళ్ళు అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఒకవేళ అధికారం మారితే శాశ్వతంగా ఎవరు ఉండరు కదా. అధికారం మారినప్పుడు మరి ఇదే దారి వాళ్ళు ఎంచుకుంటే ఆంధ్రప్రదేశ్ అందరూ చెక్కభజన చేసుకొని ఇంట్లో కూర్చోవాలి. ఇటువంటివి ఎంటర్టైనే చేయకూడదు. కానీ ఎందుకు చేస్తున్నారో పాలకపక్షానికి తెలియాలి, పోలీసులకు తెలియాలి.